హాయ్ అండి. ఈరోజు చాక్లెట్ చేశానండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా దీన్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నెయ్యి, బెల్లం పౌడరు, కోకో పౌడరు, అలాగే సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం కోకో పౌడరు, అలాగే బెల్లం పౌడరు, అలాగే నెయ్యి తీసుకోవాలి. ఇక్కడ నెయ్యి కానీ బటర్ కానీ మన ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం స్టవ్ కూడా వెలిగించట్లేదు. చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేస్తున్నాము. ఈ వీడియో కనుక చూస్తే మీరే కాదండి, మీ పిల్లలైనా చాక్లెట్ ప్రిపేర్ చేస్తారనమాట. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, అది వేసుకోవాలి. ఇక్కడ మనం జీడిపప్పే కాదండి, బాదం, పిస్తా మన ఇష్టం అండి, ఏమైనా వేసుకోవచ్చు అనమాట. సో చూడండి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకొని ఒక ట్రే తీసుకొని ఇప్పుడు బటర్ పేపర్ పెట్టుకోవాలండి. మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో ఆ బ్యాటర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా జస్ట్ 2 నుంచి 3 గంటల్లో మనకు ఈ చాక్లెట్ అనేది రెడీ అయిపోతుందండి. బయట చాక్లెట్లు హెల్త్కి అంత మంచిది కాదు కదా. సో మనం పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇంట్లోనే దీన్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 నుంచి 3 గంటల్లో మనకి ఇది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇలా మనము బటర్ పేపర్ని తీసేసుకోవడమే. సో చూసారు కదా, చాక్లెట్ అనేది చాలా మంచిగా మనకు రెడీ అయిపోయింది. సో ఇంకెందుకండి మనం బయట కొండం, ఇంట్లోనే హెల్తీగా ఇలా చాక్లెట్ ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. పిల్లలే కాదండి, పెద్దలు కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. బయటి చాక్లెట్ కంటే ఏమాత్రం టేస్ట్లో అస్సలు తీసిపోదండి, అంత టేస్టీగా ఉంటుంది. సో చూడండి, ఇలా మనకు నచ్చిన పీసెస్లో మనం వీటిని కట్ చేసుకోవడమే. సో మీకు నా వీడియోస్ ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. పాత వాళ్ళు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చూడండి, ఇలా మొత్తం మనం చాక్లెట్ని కట్ చేసుకున్నాక మనము సిల్వర్ పేపర్లో చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. మనకు మధ్య మధ్యలో ఈ జీడిపప్పు తలుగుదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.